నమస్తే గురువుగారు. నా పేరు శిరీష. ఏజ్ 48, హైదరాబాద్ అండి నాది. నేను ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసి సెకండ్ లెవెల్ ఇప్పుడు కంప్లీట్ చేశాను. నాతో పాటు మా వారు కూడా చేశారు. ఈసారి చెప్పాలంటే నాకు చాలా ఛాలెంజెసే వచ్చాయి చేసేటప్పుడు. బట్ నాలెడ్జ్ ప్రాపర్‌గా విన్నా, వినకపోయినా నేను విన్నంత వరకు నేను ఈ క్వెషన్ టైప్ చేద్దాము, నాకు డౌట్ అనగానే ఇంకొకటి ఎవరో ఒకళ్ళు దాన్ని అడిగేసేవాళ్ళు. అలా నాకు నేను అటెండ్ అయిన వరకు అంతా బానే ఉంది. బట్ అన్ని డేసు ప్రాపర్‌గా అయితే వినలేదు. ఆహ్, అండ్ మా వారు కూడా ఇప్పుడు చేయటం వల్ల లెవెల్ 1లో ఉన్నారు తను. లెవెల్ 1 కంప్లీట్ చేశారు. ఈ ఆల్‌మోస్ట్ మనమంటే లేడీస్ వర్కంటే ఏదో ఒకటి చేసుకొని ఎళ్ళిపోతాం. ఈ హాస్పిటల్‌లో మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ వచ్చేదాన్ని నేను. ఇద్దరం ఎళ్ళిపోతే అన్నీ ప్రిపేర్ చేసుకొని, మళ్ళీ అంటే వాళ్ళకి అంటే ఆయన డయాబెటిక్ అనమాట. సో, అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పొద్దున్న 7:30 కల్లా ఎళ్ళిపోయి అలా మొత్తానికి ఓవరాల్‌గా కంప్లీట్ చేశా నేను. మా వారితో సహా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాము. నాలెడ్జ్ వైస్ అంటే అర్థమైంది. స్టిల్ ఇంకా నేను ఎక్స్‌పెరిమెంట్‌లో ఉన్నాను. ఆహ్, అది ఇంకా చెయ్యాలి. ప్రాక్టీస్‌లో ఉన్నాను సార్ ప్రస్తుతానికి. స్టిల్ నేను ఇంకొకసారి కూడా లెవెల్ 2నే చెయ్యాలనుకుంటున్నాను. అది కూడా అలానే మీరు చెప్పాక అదే స్వీకరించి ఫస్ట్‌లో అయితే అర్థమవుతుంది గానీ ఎవరన్నా అడిగితే నేను చెప్పలేకపోతున్నానని ఒక ఫీల్ ఉండేది. బట్ ఎప్పుడైతే మీరది అన్నారో నాకు అవసరమైంది నా వరకు వస్తది. అండ్ ఇక్కడేంటంటే ఇది మార్నింగ్ పొద్దున్నే పనిలో ఉండో లేదా అలాగా పైకి పెట్టేస్తాం కదా! అది కొంచెం మా వారు కూడా విని నేనేదన్నా ఆయనకి చెప్తుంటే మీరు ఇది కాదు ఇదంటే సెకండ్ డైమెన్షన్. కాదు నేను చెప్పటం వరకు నా పని. నేను చెప్పేసాను. వినటం, వినకపోవటం మీరు మీ ఇష్టం అనగానే ఫోర్త్ డైమెన్షన్. ఇలా చెప్తూ ఆయన కూడా ఇంప్లిమెంట్ చేయడం అనమాట. అది జోక్‌గా అవనింది. అలా కొంచెం చేస్తున్నాము మా వరకు మేము. ఇంకా రావట్లేదు సార్. నేను రోజు ఆల్‌మోస్ట్ పొద్దున బయటికెళ్ళి ఇప్పుడు అవ్వడం అలాగే అవుతుంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే చాలా ఛాలెంజెస్ వచ్చాయి. సార్ మా ఫాదర్‌కి బాగోకపోవడం వల్ల సర్జరీ అయింది మా ఫాదర్‌కి. ఇవాళ కూడా చెకప్ ఉందని వెళ్ళాము. ఇందాకే వచ్చా నేను. మళ్ళీ రేపు మార్నింగ్ హాస్పిటల్‌కెళ్ళాలి. అందుకే అసలు నేను ఈ సెషన్ ఇవ్వగలనో లేదో అని కూడా నేను మెసేజ్ చేశాను యాక్చువల్‌గా. రాగానే ఫస్ట్ వచ్చాను, స్నానం చేసి ఇక్కడ కూర్చున్నాను జూమ్‌లో. నాదయిపోయాకే ఎళ్లి పనిలోకి వెళ్ళాలని. ఇంప్లిమెంటేషన్ బేసిస్ అని నేను ఓవరాల్‌గా ఒక కన్క్లూజన్‌కైతే వచ్చేసాను సార్. విన్నది ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ నేను వెయిట్ సార్ ఫస్ట్ 5 కేజెస్ తగ్గాను. బట్ ఆపేసాక మళ్ళీ 1 కేజీ పెరిగాను. ఇప్పుడు 4 కేజెస్ తగ్గాను మళ్ళీ. అంటే ఓవరాల్‌గా 2 లెవెల్స్ కలిపి 9 కేజెస్ తగ్గాను. Wonderful. Good. Thank you. థాంక్ యూ సార్.